మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కలగానే మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే యాదాద్రి భువనగిరి జిల్లా సింగన్నగూడలో గత ప్రభుత్వం 444 మంది లబ్ధిదారులకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందినటువంటి వారు ఎవ్వరూ కూడా ఇక్కడికి రానటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఇక్కడ పరిస్థితి మాత్రం కొంత అగమ్య గోచరంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లబ్ధిదారులు ఎంపిక చేసి లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి ఈ ఇండ్లలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ మద్యం బాటిల్లో చెత్త చెదారాలతో గుట్కా ప్యాకెట్లతో నిండినటువంటి పరిస్థితి. ఎందుకంటే లబ్ధిదారులు మౌలిక వసతులు లేవని చెప్పి ఇక్కడ గృహప్రవేశం చేసుకున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వము ఎన్నికల ముందు వీరికి ఇచ్చింది. ఎన్నికల్లో తూతు మంత్రంగా ఇచ్చినటువంటి ఇళ్లలో వారు రానటువంటి పరిస్థితి. ఈ 444 పేద ఇళ్లకు సంబంధించి పట్టాలు ఇచ్చిన తరువాత ఇక్కడ జరిగినటువంటి మౌలిక వసతులు లేక ఇక్కడ రానటువంటి పరిస్థితుల్లో మరి కనీసం ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఉండరు, ఇక్కడ అధికారుల పర్యవేక్షణ లేదు, ఏ పర్యవేక్షణ లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోకిరీలకు అది అడ్డగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం మనం ఏ ఒక్క హాల్కు ఏ ఒక్క రూమ్ కూడా కిటికీలు లేనటువంటి పరిస్థితి, కిటికీలు ఉన్నా కూడా అద్దాలు పగినటువంటి పరిస్థితి. కాబట్టి మరి సెక్యూరిటీ ఎందుకు ఇంత దగ్గరలో భువనగిరి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ సింగన్నగూడెంలో సెక్యూరిటీ లేక అధికారుల పర్యవేక్షణ లేక ఇక్కడ జరుగుతున్నటువంటి వీటన్నిటిని కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదని చెప్పి వార్త అయితే వినిపిస్తుంది. మరి దీన్ని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ మనీల్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే ఒక రోజు వచ్చి పర్యవేక్షించి ఈ పేదలకు ఇచ్చినటువంటి పట్టాలను మళ్ళీ వారికి మౌలిక వసతులు కల్పించి దీన్ని కోట్లు పెట్టి కట్టినటువంటి ఈ ఇళ్లను వారికి పేదలకు ఇచ్చి వారి కళను వారి ఆనందాన్ని చూడాలని చెప్పి సుమన్ టీవీ అయితే కోరుకుంటుంది. సుమన్ టీవీ పక్షాన వారిని అయితే వేడుకుంటుంది, ఇక్కడ ప్రజల పక్షాన వేడుకుంటుంది. దీన్ని ఆసరా చేసుకున్నటువంటి కొంతమంది పోకిరీలు దొంగలైతే ఇక్కడ ఎక్కువయ్యారని చెప్పవచ్చు. పోకిరీలు అసాంఘిక కార్యకలాప నిలయంగా మార్చుకొని ఇక్కడ మద్యం తాగుతూ స్మోకింగ్ చేస్తూ ఇంకా అసాంఘిక కార్యకలాపాలు అయితే ఇక్కడ ఎక్కువైతే చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ దొంగలు మాత్రము దీన్ని ఆసరా చేసుకొని కిటికీలు కూడా దొంగలించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కిటికీలు కూడా దొంగలించారు. ఏ ఒక్క డోర్లకు కూడా గొల్లాలు ప్లస్ బేడాలు లేనటువంటి పరిస్థితి. పైపులైతే నాణ్యత లోపించినటువంటి పైపులు వేశారు, మొత్తం పగిలిపోయినటువంటి పరిస్థితి. చెత్త చెదారంతో నిండుకున్నటువంటి పరిస్థితి. 444 మందికి ఇవ్వాల్సినటువంటి ఈ ఇండ్లు కొన్ని కోట్లు పెట్టి ఖర్చు చేసినటువంటి ప్రభుత్వము కనీసము ఏ ఒక్కరు కూడా ఇందులో నివసించలేనటువంటి పరిస్థితి నెలకొంది. పైప్ లైన్లు పలిగిపోయాయి. కనీసము లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా కూడా ఏ రూమ్ లో చూసినా కూడా మద్యం బాటిల్లే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మద్యం బాటిల్లు, గుట్కా ప్యాకెట్లు, ఇంకా చెప్పలేనటువంటి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ ఇండ్లలో. భువనగిరికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతం సింగన్నగూడెం అంటే ఇక్కడ దరిదాపు ఒక గజము 40 నుంచి 50 వేల రూపాయలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గత ప్రభుత్వము పేదలకు ఇచ్చినటువంటి ఇండ్లు అసలు నిశాస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎటు చూసినా కూడా మొత్తం చెట్ల చెదాలతో నిండినటువంటి పరిస్థితి. పైప్ లైన్ లో అయితే మొత్తం పైప్ లైన్ పగిలినటువంటి పరిస్థితి, నాణ్యత లేవు పైపుల్లో. అలాగే డోర్లు అయితే డోర్లను కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి, డోర్లు కిటికీలు కూడా దొంగలించినటువంటి పరిస్థితి. అంటే ఇది కేవలం దొంగలకు పోకిర్లకే అడ్డాగా మారినటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఒకసారి దీన్ని సందర్శించి పేదలకు ఎవరైతే 444 మంది లబ్ధిదారులను కేటాయించారో లబ్ధిదారులు మొరపెట్టుకుంటున్నారు, మాకు కంచి మౌలిక సదుపాయాలు కల్పించి మాకు ఇవ్వండి అని చెప్పి మొరపెట్టుకునే పరిస్థితి. వారి భావన అర్థం చేసుకొని ఇక్కడికి ఒకసారి వచ్చి సందర్శించి ఈ 444 ఇళ్లను కేటాయించినట్లయితే వారికి న్యాయం జరిగే విధంగా ఉంటుంది. పేదవాడి ఇల్లు కలగానే కాకుండా పేదవాడి ఇల్లు పేదవానికి ఒక ఆనందం తెప్పించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసి వారికి ఇల్లును ఇచ్చినట్లయితే ఆనందపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి నిజంగా
ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం సుమన్ టీవీ వచ్చి చూసింది ఎక్కడ చూసినా కూడా ఒక దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. చెట్లల్లో సీసాలే, రూమ్ లోకి వెళ్తే సీసాలే, ఎక్కడ చూసినా మద్యం బాటిళ్ళు. ఇంకా ఈ సాయంత్రం వస్తే ఇక్కడ ఉన్నటువంటి పోకిర్లు కొంతమంది వచ్చి ఈ రూమ్లలో ఇంకా చెప్పలేనటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పి కొంతమంది ఇక్కడ వాపోతున్నారు. కొంతమంది అయితే బాధపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని పక్కలో కూడా కొంతమంది కొన్ని ఇల్లు నిర్మించుకున్నారు. వారికి కూడా ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం వేళ ఇక్కడ రావాలంటేనే కొంచెం భయానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వారు మద్య మత్తులో ఉంటారు, ఏం చేస్తారని చెప్పి వాళ్ళు కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మరి కాబట్టి ఈ పోకిరీలకు అడ్డగా వాడినటువంటి ఈ ఇండ్లను ఈ ప్రభుత్వము పేదవారికి ఇల్లు ఇచ్చి కార్యక్రమం అయితే చేయాలి తప్ప ఈ పోకిరీలకైతే దీన్ని అడ్డగా మార్చే విధంగా అయితే ఉండకూడదని చెప్పి సుమన్ టీవీ అయితే కోరుకుంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా సింగన్నగూడెం.